ఈరోజు కూడా ఏంటంటే సంఘం అంటే ఏంటో తెలియకనే సంఘం కోసం చాలా మాటలు మాట్లాడేస్తుంటారు. తెలిసిన తర్వాత వేరు, తెలియక ముందు వేరు. తెలిసిన తర్వాత కూడా మనం అలా మాట్లాడడం అంటే సంఘం కోసం ఇక మనల్ని మనం శిక్షించుకోవటం. సంఘం యొక్క విలువ తెలిసిన తర్వాత కూడా నీలో మార్పు రాకపోతే, తెలిసి కూడా నువ్వు అలానే ప్రవర్తిస్తున్నావు అంటే సంఘం పట్ల ఇక ఎవరు ఏమీ చెయ్యలేని పరిస్థితి. అంటే నీకు నీవే శిక్ష వేసుకుంటున్నావు, నిన్ను నీవే అవమానపరుచుకుంటున్నావు అని అర్థం. అయితే మీరు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగు అన్నాడు. తన వెలుగులోనికి ఏం చేశారట? ఆయన పిలిచాడట. ఎప్పుడు పిలిచాడు? ఎలా పిలిచాడు? మళ్ళీ ఎన్ని ప్రశ్నలు. ఎప్పుడు పిలిచాడండి? నాకేం వినపడలేదండి ఆయన పిలిచినట్టుగా. విషయం ఏంటంటే మీరందరూ ఆయన పిలుపు వినే వచ్చారు ఇక్కడికి. ఎలా పిలిచాడు మనల్ని అంటారా? అపోస్తలులు బోధించిన సువార్తను బట్టి మీరు వచ్చారు. నేను బోధించిన సువార్త అపోస్తలులు బోధించిన సువార్త కనుక నేను బోధించినటువంటి ఈ సువార్తను మీరు విన్నారు. విన్న మీరు వచ్చారు. మీరు రాకమునుపు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్న మీ దగ్గరికి నేనే వచ్చాను. వచ్చి ఏం బోధించాను? సువార్త బోధించాను. ఈ సువార్త విని మీరు ఏం చేశారు? చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చారు. ఇలా వెలుగులోనికి వచ్చిన మీరు ఏమయ్యారు? ఇప్పుడు సంఘం అయ్యారు. ఇలా వెలుగులోనికి వచ్చిన మీరు ఏమయ్యారు? విశ్వాసులయ్యారు. ఇలా వెలుగులోనికి వచ్చిన మీరు ఏమయ్యారు? పరిశుద్ధులయ్యారు.